హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ అనీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా. ఈ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఒక ఫుల్ అరోమేటిక్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్కి అయితే చాలా చాలా నచ్చుతుంది ఈ రైస్. మీకు టైం లేదు అలాంటి టైంలో క్విక్గా లంచ్ బాక్స్ చేయాలి, లేదు ఈవినింగ్ టైంలో ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఒక 5 to 10 మినిట్స్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో రెస్టారెంట్ స్టైల్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేను ఇక్కడ ఈ ఫ్రైడ్ రైస్ బాస్మతి రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నా. ఇది మీడియం సైజ్ గ్లాస్ అండ్ 2 మెంబర్స్ క్వాంటిటీకి ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే రైస్ని వాటర్లో సోక్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని సోక్ చేసుకోండి. అప్పుడు మనకి రైస్ అనేది విరగదు. లేదు నానబెట్టేసిన తర్వాత మీరు వాష్ చేశారు అంటే ఈ రైస్ అనేది విరిగిపోతుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ వాష్ చేసేసి దాని తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. మంచిగా నానుతుంది. రైస్ అన్నది బాగా సాఫ్ట్గా అండ్ పొడి పొడిగా కూడా వస్తుంది. 30 మినిట్స్ ఈ రైస్ సోక్ అయ్యే లోపల వెజిటబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఈ లోపల మన రైస్ కూడా కుక్ అయిపోతుంది. రైస్లో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోండి, ఓకేనా. పొడి పొడిగా బాగుంటుంది. ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్, దాల్చిన చెక్క, లవంగం తీసుకున్న, ఎండుమిర్చి ఒక 2 తీసుకోండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా, చాలా చిన్నగా కొంచెమే తీసుకున్న, జస్ట్ 2 మెంబర్స్ క్వాంటిటీకే కదా సరిపోతుంది. సో చిన్న చిన్నగా జింజర్ గార్లిక్ వేసేసుకొని ఫ్రై చేసుకొని, ఆనియన్స్ జస్ట్ ఒక చిన్న సైజ్ ఆనియన్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం ఇంట్లో చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీస్ ఆనియన్స్, టమాటోస్ ఎక్కువ వేసుకుంటాం కదా. అలా కాకుండా ఈరోజు మీకు రెస్టారెంట్లో ఎంతెంత క్వాంటిటీకి వేస్తారో అదే క్వాంటిటీలో చూపిస్తా, ఓకేనా. ఆనియన్స్ కొంచెం మెత్తబడితే చాలు. క్యాబేజ్ వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్, నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ బీన్స్, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ వెజ్జీసే కాదండి, మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పచ్చ బఠానీ ఉంది, అది వేసుకోవచ్చు. లేదు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఇలాంటివి మీకు నచ్చిన వెజ్జెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. వెజిటబుల్స్ అన్నవి ఓవర్ కుక్ అవ్వకూడదు. ఎందుకంటే ఇవి క్రంచీగా ఉంటేనే మనకి ఫ్రైడ్ రైసెస్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంది అంటే దాంట్లో ఒక రీజన్ వెజిటబుల్స్ అన్నవి క్రంచీగా ఉండడం వల్లే ఒక రీజన్ టేస్ట్ అనేది బాగుంటుందని చెప్తారు కదా. సో మనం అదే రెస్టారెంట్ వాళ్ళ లాజిక్ని యూస్ చేసేసుకొని వెజ్జెస్ అనేవి క్రంచీగా ఉన్నప్పుడు సాల్ట్, గరం మసాలా అండ్ చిల్లీ పౌడర్ అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతాయి. ఇవన్నీ వేసేసుకోండి. నెక్స్ట్ సెజ్వాన్ సాస్, నేనైతే ఇక్కడ రెడీమేడ్లోది బయట షాప్లోది తీసుకుంటున్నాను. ఓన్గా అయితే నేను ఇంతవరకు ప్రిపేర్ చెయ్యలేదు. యూట్యూబ్లో చూశాను, ఒకసారి ఇంట్లో ట్రై చేస్తాను. ట్రై చేసి నాకు బాగా వచ్చింది, టేస్టీగా ఉంది అన్నప్పుడు నేను మీకు యూట్యూబ్లో ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో వన్స్ పౌడర్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత సెజ్వాన్ కెచప్ వచ్చేసి నేను 2 మెంబర్స్ క్వాంటిటీకి చేస్తున్నా అని చెప్పాను కదా. సో 1.5 టేబుల్ స్పూన్ సెజ్వాన్ కెచప్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. లేదు మీరు కొంచెం బాగా తింటారు, ఎక్కువ క్వాంటిటీ ఫుల్ పార్సల్ వస్తుంది కదా, అంతా మీరే తినేస్తారు అనుకుంటే ఇది ఒక పర్సన్ క్వాంటిటీకి సరిపోయుద్ది. మేము కొంచెం కొంచెం తింటాం కాబట్టి ఇది 2 పర్సన్స్ క్వాంటిటీ లెక్క నేను చెప్తున్నాను. సెజ్వాన్ సాస్ వేసాక జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి చాలు. మనకి ఈ కెచప్లో లైట్గా రా స్మెల్ ఉంటుందన్నమాట. అది పోవడానికి ఒక జస్ట్ 2 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, సరిపోయుద్ది. నెక్స్ట్ ఈ వెజ్జెస్కి అంతా నీట్గా కోట్ అయిపోయింది చూసారా. మీకు ఇంకొకటి చెప్పాలి, మీరు ఇదే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని సమోసా ప్రిపేర్ చేయొచ్చు. సెజ్వాన్ సమోసాస్ అని చెప్పేసి అవి ఇంకా బాగుంటాయి. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఓకే. సూపర్ టేస్టీ ఉంటాయి అనమాట ఆ సమోసాస్ అయితే. ఇప్పుడు రైస్ కుక్ చేసుకున్నాం కదా, ఈ రైస్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. నేను మీకు ముందే చెప్పా కదా, రైస్ అన్నది కుక్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే రైస్ అంతా దగ్గరకే ఉంటుంది, మనకి మిక్స్ చేసేటప్పుడు తునిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. లేదు ఇలా ఆయిల్ వేసుకొని పొడి పొడిగా ఉండింది అనుకోండి రైస్, ప్రతి ఒక్క రైస్ కన్నది నీట్గా మసాలా కోట్ అవుతుంది అండ్ పొడి పొడిగా ఉండడం వల్ల అంత ఈజీగా మీకు విరిగిపోదు అనమాట. సో మొత్తం ఈ రైస్కి మసాలా మొత్తం కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయకండి.
మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకొని, వీలైతే లైట్‌గా కొత్తిమీరని అలాగా చల్లేసుకోండి. లేదు మీకు ఫ్లేవర్ మారిపోతుంది, కొత్తిమీర స్మెల్ వచ్చేస్తుంది, మాకు షెజ్వాన్ కెచప్ ఎలా ఉందో అదే ఫ్లేవర్‌తో కావాలనుకుంటారు కదా! వాళ్ళైతే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి. ఓకేనా? అంతే ఫ్రెండ్స్, మన షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా, క్విక్‌గా రెడీ అయిపోయింది. వెంటనే ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ అయితే చేసి మీకు చూపించేస్తాను. నేనైతే ఫస్ట్ టైం ఏం కాదు ఇది టేస్ట్ చేయడం. చాలా సార్లు ట్రై చేశాను ఇంట్లో. ఎప్పుడన్నా ఆఫీస్‌కి వెళ్ళాలి, లేదు టక్కని ఏదన్నా వర్క్ ఉంది, లేదు బయట నుంచి వచ్చాము, అప్పటికప్పుడు ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా క్విక్‌గా చేసేసుకుంటాను. వీడియో కాబట్టి ఇలా కుక్ చేసి రైస్ మీకు చూపిస్తున్నాము. సమ్‌టైమ్స్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా! ఆ రైస్‌తో కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి, చాలా బావుంటది. అంతే ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ స్టైల్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. నచ్చిందా మీకు? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మరికొన్ని మంచి మంచి రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తుంది మీ శ్రావణి. అంతవరకు బాయ్.